హాయ్ హలో మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్ అండ్ తెలంగాణ పాలిసెట్ 2025 వేరియస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆన్సర్ కి ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది బై గుడ్ బ్రేక్స్ అండ్ మీరు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసు. సో మ్యాథమెటిక్స్లో ఏ క్వశ్చన్స్ కరెక్ట్, ఫిజిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్, మరి కెమిస్ట్రీలో ఎంత యాక్యురేట్గా చేశాం అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెటస్ క్విక్లీ డైవ్ ఇంటూ ద డిస్కషన్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ పాలిసెట్ 2025 ఎగ్జామ్. సో మనం ఈ వీడియోలో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5+√7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం మన అప్లికేషన్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మార్క్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్లో ఇలాంటివి ఉన్నాయి. సో ఎవరైతే మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేశారో దే కెన్ డెఫినెట్లీ దే మైట్ హ్యావ్ డన్ వెరీ కంఫర్టబుల్లీ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే మీరు ఇక్కడ 3⁴x = 9⁴x-1. అయితే ఈ 9⁴x-1ని మనం ఏం రాయొచ్చు అంటే 3² అని రాయొచ్చు. సో 3⁴2x - t⁴2 అని 3⁴2x - 2 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని 3⁴xతో కంపేర్ చేస్తే మనకు ఫైనల్గా x వాల్యూ 2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఫర్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ మన టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఉంది. సో ఎవరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ సిరీస్ పర్చేస్ చేశారో వాళ్ళు చాలా చాలా కంఫర్టబుల్గా రాసుంటారు. గుడ్ బ్రిక్స్ అనే అప్లికేషన్లో పాలిసెట్ 2025 సిరీస్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఈ క్వశ్చన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో మరి ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే హెచ్సిఎఫ్ కావాలి. సో మూడిట్లో కామన్, రెండిట్లో ఇక్కడ ఒక నంబర్ ఉంది, ఇక్కడ ఒక నంబర్ ఉంది. సో రెండిట్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన రూల్ ఏంటి? లోయెస్ట్ పవర్. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x³ ఉంది. సో లోయెస్ట్ పవర్ x². మరి వైకి ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 ఈజ్ ద లోయెస్ట్ పవర్. జెడ్కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 1 ఈజ్ ద లోయెస్ట్ పవర్. ఫైనల్గా దీన్ని ఏమనొచ్చు? x² × y × z అనొచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. LCM ఆఫ్ 9, 12, 15 ఈజ్ 180. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద వాల్యూ ఆఫ్ లాగ్ 81/3. మరి లాగ్ 81ని మనం ఏమని రాయొచ్చు చూడండి. ఇక్కడ లాగ్ 81ని 3⁴3 అని రాయొచ్చు. దీన్ని 4 ఆఫ్ లాగ్ 3/3. మరి లాగ్ 3/3 వాల్యూ 1 కాబట్టి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ 4. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 1 ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. లాగ్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 4. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ <6. మరి ఏ అనే సెట్లో ఏమేం ఎలిమెంట్స్ ఉంటాయి? ఆడ్ నంబర్స్ అన్నాడు కాబట్టి 1, 3, 5 <6 అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు స్టాప్ హియర్. అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. మరి బి అనే సెట్లో ఏమేం ఎలిమెంట్స్ ఉంటాయి? 2 అనేది ఫ్యాక్టర్ టు 30, ప్రైమ్ ఫ్యాక్టర్ అది కూడా 3 and 5. దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. మరి దెన్ వాట్ వీ నీడ్ టు ఫైండ్? మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్టు అని అడుగుతున్నాడు. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 4 ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ అనే సెట్లో మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బి అనే సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్లో ఏముంటాయి? 1 రెండిట్లో ఉంది, మరి 2 లేదు, 3 ఉంది, ఓకే, అండ్ 4 లేదు, 5 రెండిట్లో ఉంది. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఎన్ని ఉన్నాయి? 3. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి 3 కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 3 ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + x - 2 ఆర్. మరి మీరు ఏదో ఒక మెథడ్ క్వాడ్రాటిక్ ఫార్ములా కానీ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ద్వారా కానీ మీరు చేస్తే మీకు వచ్చే ఆన్సర్ -2, 1. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఇక్కడ ఏ పాలినామియల్ ఉంది మీకు?
క్యూబిక్ పాలినామియల్. మరి దానికి ఫార్ములా ఏంటి? -d/a. d ప్లేస్లో ఏముంది? 1 ఉంది. మరి ఏ ప్లేస్లో కూడా 1 ఉంది. సో -1/1 ఈజ్ నథింగ్ బట్ -1 కాబట్టి ఆప్షన్ 2ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి? a1/a2 అంటే 3/9, b1/b2 అంటే 4/12, అలాగే c1/c2 అంటే k/6. మరి ఇక్కడ 4 1 4 3 అంటే k/6 వాల్యూ ఏం రావాలి? 1/3 రావాలి. ఫ్రమ్ దిస్ మనం ఏం రాయొచ్చు అంటే k = 1/3 × 6 అని రాయొచ్చు. 3 1 3 2. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి k వాల్యూ 2. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇఫ్ ద ఈక్వేషన్స్ x + 2y = 5 అండ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. మరి ఇన్కన్సిస్టెంట్ ఉన్నప్పుడు మనకేం తెలుసు? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అనే విషయం మనకు తెలుసు. మరి దీని నుంచి మనం ఏం రాయొచ్చు? k = 2 × 3 అంటే k ఇటు ట్రాన్స్పోజ్ అయింది, 3 ఇటు ట్రాన్స్పోజ్ అయితే k = 6 వస్తుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ దెన్. మరి కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు మన కండిషన్ ఏంటి? 3 ఫ్రాక్షన్స్ కూడా, రేషియోస్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ద సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మరి ఇక్కడ x + 2025 ఉంది కదా, మరి దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే x/2025 = 2 - y/2026 అనేది వస్తుంది. దీని నుంచి ఇది తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2లో మనకు ఆప్షన్ 2 అంటే x వాల్యూ వచ్చేసరికి 2025, y వాల్యూ వచ్చేసరికి 2026 అని వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి రెండు రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్. మరి ఏం రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. రేషియోస్ కంపేర్ చేయాలి. a1/a2, మరి b1/b2, c1/c2. ఇక్కడ 2 1 2 2 మైనస్ క్యాన్సిల్ అయితే 3 1 3 2. సో ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి బట్ నాట్ ఈక్వల్ టు దిస్. మరి ఇలాంటి కండిషన్స్లో అంటే a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అలాంటి ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే ప్యారలల్. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ పైన మీకు ఓ మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక మంచి క్లారిటీ వస్తే ఇమ్మీడియట్ గా కమెంట్ బాక్స్ లో yes we got good clarity అని టైప్ చేయండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నలుగురితో షేర్, కుదిరితే ఒక లైక్. అంతేకాదండోయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ 16th క్వశ్చన్లో మనకి ఇక్కడ డినామినేటర్లో x+1 ఉంది, దాన్ని a అనుకోండి. అలాగే y-3ని b అనుకొని సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఆప్షన్ 2 అంటే వచ్చే ఆన్సర్ x వాల్యూ 2 వస్తుంది. సో 17th క్వశ్చన్ ఒకసారి చూడండి. 17th క్వశ్చన్లో ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 16 = 0. a² - b² అనే ఫార్ములా యూజ్ చేస్తే a + b × a - b రాయొచ్చు కాబట్టి x + 4 × x - 4. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అప్పుడు మనకు వచ్చే రూట్స్ 4, -4 కాబట్టి. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఒకసారి చూస్తే ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే -b ± (b² - 4ac/2a) అనే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్లో ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అయితే ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, అండ్ 1 ఇంటూ బీటా బీటా, అండ్ 1 ఇంటూ 1 1. మరి ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ మనకు c/a అనే ఫార్ములా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a ఫార్ములా ప్లస్ 1 యాడ్ చేస్తే ఓవరాల్గా మనకు వచ్చే ఆన్సర్ 11/2. నెక్స్ట్ 20 క్వశ్చన్ నెంబర్. సమ్ ఆఫ్ ద ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ ఈజ్. ఇక్కడ మనం a = 1 అండ్ d = 1 అంటే ఇక్కడ చూడండి 1, 2, 3 అండ్ సో ఆన్ ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ అప్ టు n. మరి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా యూజ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ n × n + 1/2 అనేది వస్తుంది. నెక్స్ట్
మనకు 21 క్వశ్చన్ ఇక్కడ మీకు తెలుసు డి అంటే బి మైనస్ ఏ అని, అలాగే డి అంటే సి మైనస్ బి అని. ఇవి రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఫైనల్గా ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్, మనకు కొద్దిగా పెన్ను ట్రబుల్ ఇస్తుంది, పర్వాలేదు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ 2 అండ్ ఆర్ అంటే రేషియో బిట్వీన్ 2 కాన్జిక్యూటివ్ టర్మ్స్ వచ్చేసరికి √2. మరి ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 128. మరి ఏఎన్ ఫార్ములా ఏంటి మనకు? ఏ ఇంటూ r⁴n-1. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఎన్ వాల్యూ వస్తుంది 13. రైట్, 23rd క్వశ్చన్లో మనకు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. ఏంటది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఫస్ట్ టర్మ్, డి ఈజ్ ఈక్వల్స్ టు మనకు క్లియర్గా తెలుసు 3, ఎందుకంటే 7 - 4 3. మరి ఎన్ని టర్మ్స్ కావాలి మనకు? సమ్ ఆఫ్ ద 15 టర్మ్స్ కావాలి. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి? Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి అనే ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 375. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇక్కడ A18 అండ్ A14 ఇచ్చారు. మీకు తెలుసు A18 అంటే 18th టర్మ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? A ప్లస్ 17d. ఓకే, మరి 14th టర్మ్ని A ప్లస్ 13d. ఇవి రెండు యూజ్ చేసుకొని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా మనకు కామన్ డిఫరెన్స్ 8 వస్తుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 0, ఇక్కడ చూడండి గ్రాఫ్, లెస్ దాన్ 0 అండ్ y ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనేది పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. మరి మనకు కావాల్సిన పాయింట్ ఎక్కడ ఉంది? సెకండ్ క్వాడ్రంట్. సో మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఆప్షన్ 4 సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ రైట్, 26th క్వశ్చన్లో స్లోప్ ఇచ్చారు, 2 పాయింట్స్ ఇచ్చారు. మరి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, కోఆర్డినేట్స్ ఆఫ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఒక ఫార్ములా ఉంది, y2 మైనస్ y1. ఏంటది? 3 - 5. x2 మైనస్ x1 అంటే x - 2. మరి వాల్యూ ఎంత ఇచ్చారు? 2. మరి దీన్ని సింప్లిఫై చేస్తే -2/x - 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఫైనల్గా ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనకు వచ్చే ఆన్సర్ x వాల్యూ 1. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 1 ఫర్ దిస్ క్వశ్చన్. 27th క్వశ్చన్ ఒకసారి చూడండి. ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ 2, 4 ఫ్రమ్ x యాక్సిస్. ఇది మనకు గ్రాఫ్. 2, 4 అనేది ఇక్కడ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ అ 2, 4 అనే పాయింట్. మరి x యాక్సిస్ నుంచి ఎంత దూరం ఉంది అంటే 4 యూనిట్స్ ఉంది, ఎందుకంటే y కోఆర్డినేట్స్ చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మనం 28th క్వశ్చన్ ఒకసారి చూడండి. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. మీకు ఫార్ములా ఉంది 1/2 mod ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 అండ్ సో అని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. డాష్ ఆఫ్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అంటే స్క్వేర్. ఇది మనకు థీరం ఉంది. సో యాజ్ పర్ దట్ థీరం మనం ఈ ఆన్సర్ని చేయగలం. నెక్స్ట్ 30 క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఒకసారి చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో ఇది ట్రయాంగిల్ ఏబిసి, డిఈ అనే లైన్ సచ్ దట్ AD/DB ఈజ్ ఈక్వల్స్ టు AE/EC. అలాగే EDA అంటే ఈ యాంగిల్ అండ్ ACB ఈ యాంగిల్ ఈక్వల్ అన్నాడు. మరి AD/DB అండ్ AE/EC ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు DE ఈజ్ ప్యారలల్ టు BC. మరి ఈ ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది, కానీ ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మనకు కండిషన్ ఇచ్చాడు. సో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ AB అండ్ AC కూడా ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఆ ట్రయాంగిల్ని ఐసోస్కిలిస్ ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్ 31 క్వశ్చన్. ఆల్ ద సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఎందుకంటే సేమ్ షేప్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 32 క్వశ్చన్ ఒకసారి చూస్తే కనుక. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నారు. ఏడి వాల్యూ ఇచ్చారు, డిబి వాల్యూ ఇచ్చారు, ఏఈ వాల్యూ ఇచ్చారు, ఈసీ వాల్యూ ఇచ్చారు. ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత సింప్లిఫై చేస్తే మనకు ఆప్షన్ 3 అంటే 1 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్, ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి, ఏబి వాల్యూ 6√3 అండ్ ఏసీ వాల్యూ 12, బీసీ వాల్యూ 6. మరి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తే మీకు ఏసీ స్క్వేర్ వస్తుంది. కాబట్టి యాంగిల్ బి ఈజ్ 90 degrees అనేది
తెలుస్తుంది, అంటే రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి అనే విషయం తెలుస్తుంది. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 34th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, సో ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ తీసుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ అండ్ ఎస్టీ అనేది మనకు క్యూఆర్కి ప్యారలల్గా ఉంటే అప్పుడు పీటీ వాల్యూ ఎంత అన్నాడు, మిగతా వాల్యూస్ ఇచ్చాడు. మరి ఫైనల్గా మనం సింప్లిఫై చేస్తే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ రేషియోస్ కంపారిజన్ చేసిన తర్వాత ఆ తర్వాత మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్ ప్యారలల్ టు ద గివెన్ టాంజెంట్ ఈజ్ 2. నెక్స్ట్ 36th క్వశ్చన్ మీరు ఒకసారి చూడండి. ద ప్యారలాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ ఈజ్ వాట్, అంటే ఒక ప్యారలాగ్రామ్ ఉంది, దాంట్లో ఒక సర్కిల్ కనుక ఉంటే ఇది ఎలాంటి ప్యారలాగ్రామ్ అంటే దట్ ఈజ్ రాంబస్. నెక్స్ట్ 37 క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్, దీని రేడియస్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక ట్యాంజెంట్ ఉంది, ఇక్కడ ఇంకొక ట్యాంజెంట్ ఉంది, మరి ఇక్కడ కూడా 4 సెంటీమీటర్సే ఉంటుంది ఎందుకంటే రేడియస్ 4 + 4 8. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ 38th క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ మనకు ఇది 125 అయితే ఈ ఆపోజిట్ యాంగిల్ మీన్స్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి, ఆపోజిట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో అప్పుడు 125 + COD = 180 కాబట్టి యాంగిల్ COD వాల్యూ మనకు 55 degrees వస్తుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 రేడి, ఒకసారి ఒక సర్కిల్ గీద్దాం, దానికి 2 టాంజెంట్స్ గీద్దాం. సో యాంగిల్ బిట్వీన్ ఇదొక రేడియస్ ఈ రెండింటి మధ్యలో 120 degrees ఉంటే దెన్ ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద రేడీ, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, ఇది క్వశ్చన్ మనకు అడిగాడు. ఇది 90 degrees, ఇది 90 degrees అవుతుంది. సో 180, మిగిలినవి కూడా 180 కావాలంటే ఆపోజిట్ 120 + 60 180 అవుతుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 60 degrees అవుతుంది. రైట్. నెక్స్ట్ 40 క్వశ్చన్ నంబర్. A line which intersects a circle at 2 points is called secant. Next 41 question. మనకు a regular brick is in the shape of cuboid. సో మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. 1 minute, మన పెన్ను సరిగా పనిచేస్తలేదు. రైట్, క్యూబాయిడ్ అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 42 క్వశ్చన్. A cylinder and a cone have bases of equal radii and heights. Then the ratio of their volumes is, ఇంకా పెన్ పని చేయాలి, తొందరగా పెన్ పని చేయమ్మా. రైట్, వెరీ గుడ్, 3:1. నెక్స్ట్ 43 క్వశ్చన్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ సాలిడ్ హ్యావింగ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ ఎంత అని అన్నాడు. మరి హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటి, 3πr². ఆర్ వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ 462. నెక్స్ట్ 44 క్వశ్చన్. ఇక్కడ tan 45 అనేది మనకు 1 కాబట్టి 1² వాల్యూ 1 - 1² వాల్యూ 0 అవుతుంది, అంటే న్యూమరేటర్లో 0 ఉంటుంది కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ 0. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి 45th క్వశ్చన్లో 1 + sec 19 × sin 71 ఉంది. ఈ sec 19 సంగతి ఒకసారి చూద్దాం. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1/cos 19 అని రాయొచ్చు. ఈ 1/cos 19ని 1/sin 71 అని రాయొచ్చు. ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే cos 90 - θని sin θ అని రాయొచ్చు. ఆ ఫార్ములాస్ మీకు తెలియవు, బట్ ఐ డోంట్ నో హౌ అండ్ వై దే హ్యావ్ గివెన్ దిస్ క్వశ్చన్. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి, sec 19 అంటే 1/sin 71 కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఫైనల్గా వచ్చే ఆన్సర్ మాత్రం ఆప్షన్ 2. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ పైన మీకు ఓ మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక మంచి క్లారిటీ వస్తే ఇమ్మీడియట్ గా కమెంట్ బాక్స్ లో yes we got good clarity అని టైప్ చేయండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నలుగురితో షేర్, కుదిరితే ఒక లైక్, అంతేకాదండోయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్, 46th క్వశ్చన్. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 45 అప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏమవుతుంది, sin 45 cos 45 1/√2 1/√2 రెండు యాడ్ చేస్తే 2/√2 వస్తుంది. మరి cos 2a అంటే 45 × 2 90, cos 90 0 కాబట్టి ఇంక యాడ్ చేసినా కానీ అంతే వస్తుంది. ఫైనల్గా క్యాన్సిలేషన్ తర్వాత మనకు వచ్చే ఆన్సర్
ఆప్షన్ 2 ఫర్ 46th క్వశ్చన్. నెక్స్ట్ cot 90 minus theta, ఇది ఫార్ములా డైరెక్ట్గా, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మీరు దీనికి సేమ్ మనకు ఈ 90 మైనస్ థీటా అనే ఫార్ములాస్ యూజ్ చేసేస్తే మీకు లేని ఫార్ములాస్, సో ఫైనల్గా దీనికి వచ్చే ఆన్సర్ మాత్రం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మరి 49th క్వశ్చన్ ఒకసారి చూడండి. tan 0, ఇక్కడ ఎవి చేసినా మీకు ఏమి వాల్యూస్ రావు. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ మాత్రం, సెలెక్ట్ చేయాల్సిన ఆన్సర్ మాత్రం ఆప్షన్ 4 ఫర్ దిస్ క్వశ్చన్. మరి 50 క్వశ్చన్ నంబర్, ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. మరి ఇచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఆప్షన్ 2 60√3. మరి 51 క్వశ్చన్ ఒకసారి చూస్తే కనుక ఇది కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. రెండు కూడా tan θ బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్సే, 50 కానీ 51 కానీ. మరి ఇది చాలా 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 బేసిక్ క్వశ్చన్ ఇన్ ప్రాబబిలిటీ. ఏ ఈవెంట్కైనా ప్రాబబిలిటీ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1 కాబట్టి ఆప్షన్ 3ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 53, మరి ఇక్కడ ఒకసారి చూడండి, మనకు డైస్లో 1 2 3 4 5 అప్ టు 6 ఉంటాయి. 7 ఏదైనా ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. సో 0 ఈజ్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ 54 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ one card is selected from a well-shuffled deck of 52 cards, then the probability of getting an ace card, ace కార్డులు 4 ఉంటాయి అవుట్ ఆఫ్ 52. మరి సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ 1/13. నెక్స్ట్ ద మీన్, మరి ఇవన్నిటిని యాడ్ చేసి బై ఎంత చేయాలి? 1 2 3 4 5 6 7 7 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 7తో డివైడ్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ 42. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 3. నెక్స్ట్ 56 మీడియన్, మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో 6 7 8 14 అండ్ 18 ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మిడిల్ వాల్యూ 8 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ కూడా మీడియన్ ఇచ్చారు కాబట్టి చూడండి, ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో x/200, తర్వాత x/20, ఆ తర్వాత x, ఆ తర్వాత 20x అండ్ ఆ తర్వాత 200x. మరి మీడియన్ అంటే x కాబట్టి దాని వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ 20. ఆ తర్వాత 58 క్వశ్చన్కి ఇచ్చిన ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4. వీటిని యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే x + y + 3 + 4/4 ఈజ్ ఈక్వల్స్ టు 5. మరి ఇవన్నిటిని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ x + y ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ 4. ఎందుకు అంటే 13 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 59th క్వశ్చన్ ఒకసారి చూస్తే మోడ్ ఆఫ్ ద డాటా, మరి ఇవన్నిట్లో చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నదేంటి? ఇక్కడ 1 2 3 టైమ్స్. సో 6 అనేది 3 టైమ్స్ చాలా ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ దిస్ గివెన్ డేటా. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 4 ఫర్ దిస్ క్వశ్చన్. మరి లాస్ట్ క్వశ్చన్ మన మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి చాలా మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ m అనేది మీన్, n అనేది మోడ్. మరి ఇక్కడ 1 2 3 టైమ్స్ 9 వచ్చింది అంటే n వాల్యూ 9, m వాల్యూ మీకు 6 వస్తుంది. యావరేజ్ మీరు తీస్తే కనుక m + n వాల్యూ 9 + 6 15 కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 4 ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, ఇప్పుడు ఫిజిక్స్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 61, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్స్ ఈజ్ యూజ్డ్ బై ఎ డెంటిస్ట్ టు ఎగ్జామిన్ ఎ పేషెంట్స్ టీత్? ఏ మిర్రరు? కాన్కేవ్ మిర్రర్ వీ విల్ యూజ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 62nd క్వశ్చన్ ఒకసారి చూడండి. ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఆ తర్వాత 63rd క్వశ్చన్ కనుక ఒకసారి మీరు చూస్తే, వీ గెట్ ఎ డిమినిష్డ్ ఇమేజ్ విత్ ఎ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేసెడ్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందో అప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మీకు తెలుసు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే సేమ్ సైజ్, అంతకుముందు ఉంటే లార్జ్ సైజ్, ఆ తర్వాత బియాండ్ సి ఉంటే స్మాల్ సైజ్ వస్తుందని మీకు తెలుసు. నెక్స్ట్ 64th క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఇఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ is 16 centimeters, then the focal length of the mirror is
8 సెంటీమీటర్స్, ఎందుకంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్లో హాఫ్ ఉంటుంది. ఏంటి? ఫోకల్ లెంత్. నెక్స్ట్ 65th క్వశ్చన్ ఒకసారి చూడండి. వెన్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ వాటర్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఇంక్రీజెస్. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ మన అప్లికేషన్లో టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ మనకు కవర్ అయ్యి ఉన్నాయి. అందుకోసం అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇన్ యాప్ అని మనం రాసి పెట్టాము. అంటే ఇన్ యాప్ అని ఏవైతే పెట్టామో అవి యాజ్ ఇట్ ఈజ్గా మన అప్లికేషన్లో గుడ్ బ్రిక్స్ అనే అప్లికేషన్లో టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి మార్క్ టెస్ట్లు రాసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇవే క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యారు. సో యూ హ్యావ్ టు నోటీస్ దిస్ థింగ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ 66th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మన అప్లికేషన్లో ఆల్రెడీ కవర్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా? ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 67 క్వశ్చన్. A watch repairer uses the magnifying glass to see the tiny parts of a watch. Which of the following lenses is used? మరి ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని మనకు క్లూ ఇచ్చాడు క్వశ్చన్లో. అదేంటి? కాన్వెక్స్ లెన్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 68th క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఫోకల్ ప్లేన్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ a plane perpendicular to principal axis at the focus. So second option correct. Next 69th question ఒకసారి చూడండి. Air bubble in water behaves like a diverging lens. Next 70 question. The angle of vision for a healthy human being is about 60 degrees. So this is the answer. మరి 71. A prism is made with a material of refractive index √2. మరి ద యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఈజ్ 60 degrees అని ఇచ్చారు. మరి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రిజమ్ ఈజ్ హౌ మచ్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకు ఒక ఫార్ములా ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ d/2 బై సైన్ a/2 అనే ఫార్ములా ఉంది. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ √2 ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ వాల్యూ 60 ఇచ్చారు. ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మిగిలింది d. ఆ d వాల్యూ మనకు ఫైనల్గా 30 degrees అని వస్తుంది సింప్లిఫై చేసిన తర్వాత. నెక్స్ట్ 72 క్వశ్చన్ ఒకసారి చూస్తే కనుక, వాట్ డూ ద కోన్స్ ఇన్ అవర్ ఐస్ ఐడెంటిఫై? కోన్స్ మన కళ్ళల్లో ఏం ఐడెంటిఫై చేస్తాయి అంటే కలర్స్ని. మరి రాడ్స్ లైట్ ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద లెన్స్ యూజ్డ్ టు కరెక్ట్ మయోఫియా ఈజ్ బైకాన్కేవ్ లెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఏ క్వశ్చన్స్ మన అప్లికేషన్లో ఆల్రెడీ కవర్ అయ్యాయి. అంటే ఇవే క్వశ్చన్స్ మనం మన టెస్ట్ సిరీస్లో మార్క్ టెస్ట్లో ఇచ్చాం. సో ఇన్ యాప్ అని ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా మన స్టూడెంట్స్ ఎవరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మన ప్రాక్టీస్ అప్పుడే కవర్ అయ్యాయి. నెక్స్ట్ 74th క్వశ్చన్ ఒకసారి చూస్తే, ద ఫార్ములా ఫర్ పవర్ ఆఫ్ లెన్స్. మరి 1/f అనేది మీటర్లలో, కానీ ఇక్కడ అన్ని సెంటీమీటర్లలో ఇచ్చారు. సో 100/f అనేది సెంటీమీటర్లలో కరెక్ట్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 75th క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ డస్ ఏ రే ఆఫ్ లైట్ రిఫ్రాక్ట్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ప్రిజమ్? సో ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రిజమ్ అనుకుంటే దీనిపైన ఒక ఇన్సిడెంట్ రే పడ్డప్పుడు అది ప్రిజంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి, ప్రిజం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకోసారి, అంటే 2 times అది రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఏమో 2. 76th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒబేస్ ఓమ్స్ లా? మరి మీకు తెలుసు ఓమ్స్ లాకి లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ఓమ్స్ లా ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మెటల్ కండక్టర్స్ కాబట్టి ఇక్కడ మెటల్ కాపర్ అని అందరికీ తెలుసు. సో దిస్ ఓమ్స్ లా ఈజ్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ కాపర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో. నెక్స్ట్ 77 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ టు ప్రివెంట్ డ్యామేజెస్ డ్యూ టు ఓవర్లోడింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీకు తెలుసు ఫ్యూజు, ఎంసీబీస్ మనకు సేఫ్టీ డివైస్ లాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 78th క్వశ్చన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీకి మనకు యూనిట్ ఓమ్ మీటర్. నెక్స్ట్ 79th క్వశ్చన్ ఒకసారి చూడండి. ద కరెంట్ ఇన్ ఏ వైర్ డిపెండ్స్ ఆన్ వాట్? అంటే రెసిస్టెన్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్.
సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మీకు తెలుసు ఓం అంకుల్ ఏం చెప్పాడు, V ఈజ్ ఈక్వల్ టు I అని, I ఇంటూ ఆర్ అని చెప్పాడు. సో ఫ్రమ్ దిస్ మనం ఏమని రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్స్ టు V బై ఆర్ అని రాయొచ్చు. మరి కరెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ రెసిస్టెన్స్, ఈ రెండింటిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్ అంటే రెసిస్టెన్స్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్. నెక్స్ట్ 80 క్వశ్చన్ చూద్దాం. ద రెసిస్టర్స్ ఆఫ్ 2 ohms, 4 ohms and 6 ohms are connected in series. అప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుసు R1 ప్లస్ R2 ప్లస్ R3, కాబట్టి 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12. సో కరెక్ట్ ఆన్సర్ 12. నెక్స్ట్ 81 క్వశ్చన్ ఒకసారి చూడండి. దెర్ ఈజ్ నో అక్యుములేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఎట్ ఎనీ జంక్షన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. విచ్ లా స్టేట్స్ దిస్? కరెంట్ రిలేటెడ్ థింగ్స్ ఏ లా డిస్కస్ చేస్తుంది అంటే కిర్చాఫ్స్ జంక్షన్ లా, దీన్నే మనం కిర్చాఫ్స్ కరెంట్ లా అని కూడా అంటాం. 82 క్వశ్చన్ చూడండి ఒకసారి. టెస్లా ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ వాట్? టెస్లా ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మరి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఏంటి, వెబర్ ఈజ్ ద SI యూనిట్. నెక్స్ట్ 83 క్వశ్చన్ ఒకసారి చూడండి. సోలెనాయిడ్ బిహేవ్స్ లైక్ ఏ డాష్ వెన్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ సోలెనాయిడ్, అది బార్ మ్యాగ్నెట్ లాగా లేదా టెంపరీ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అది ఎలాంటి టెంపరీ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్ లాంటి ఒక టెంపరీ మ్యాగ్నెట్. నెక్స్ట్ 84. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ పైన వర్క్ చేసేవేంటి, ఇండక్షన్ స్టవ్, టేప్ రికార్డర్, ATM కార్డ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తాయి. సో ఆల్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 85th క్వశ్చన్. లెంజ్ లా ఎక్స్ప్లెయిన్స్ అబౌట్. మరి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ని లెన్స్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ పైన మీకు ఓ మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక మంచి క్లారిటీ వస్తే ఇమ్మీడియట్ గా కమెంట్ బాక్స్ లో yes we got good clarity అని టైప్ చేయండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నలుగురితో షేర్, కుదిరితే ఒక లైక్, అంతేకాదండోయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్ 86th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎప్సిలాన్ EMF ఈజ్ ఈక్వల్స్ టు డెల్ పై బై డెల్టా టీ. విచ్ లా ఇండికేట్స్ దిస్ రిలేషన్? మరి ఏ లా ఇండికేట్ చేస్తుంది? ఫారడేస్ లా. ఇక్కడ న్యూటన్స్ లా ఈజ్ నాట్ రిలేటెడ్ టు దీనికి. ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు IR అని జంక్షన్ లా కరెంట్ గురించి చెప్తుంది. సో ఎలిమినేషన్ మెథడ్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, మిగిలింది ఇది. సో దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అని అంటాం. నెక్స్ట్ 87th క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాన్స్టాంట్ త్రూ అవుట్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫీల్డ్ స్ట్రెంత్ అండ్ ఫీల్డ్ డైరెక్షన్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 88th క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ స్ట్రైట్ వైర్ క్యారీయింగ్ కరెంట్ ఈజ్ మరి సర్క్యులర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 89th క్వశ్చన్. ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ కూడా మనకు అప్లికేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోండి ఏ క్వశ్చన్లు మనం ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసామనేది. మీరు అవసరమైతే ఇమ్మీడియట్గా మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి వెదర్ దే ఆర్ రియల్లీ కవర్డ్ ఇన్ అవర్ టెస్ట్ సిరీస్ ఆర్ నాట్. మరి మీకోసం 3 days చాలా ఫ్రీగా మన అప్లికేషన్లో ఉన్న కోర్సుని యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఫిజిక్స్ 90 క్వశ్చన్ నెంబర్ 90. ద ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్స్ 0. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అప్పుడు 0 అవుతుంది. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు హైగా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్రమ్ ఫిజిక్స్. 91. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ కెమికల్ చేంజ్? మరి కరెక్ట్ ఆన్సర్ రెస్పిరేషన్. ఎందుకు అంటే మెల్టింగ్ ఆఫ్ ఐస్లో కానీ డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్లో కానీ కొత్త సబ్స్టాన్స్ ఏమీ ఫామ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్స్ 92. ద వాల్యూమ్ ఆఫ్ CO2 liberated in liters at STP when 25 grams of calcium carbonate treated with dilute HCl containing
14.6 grams of HCl ఈజ్ హౌ మచ్ అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4.48 లీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 93. An orbital can hold only 2 electrons. This can be explained by Pauli's exclusion principle. Next 94. Which one of the following electromagnetic radiations has shorter wavelength? మరి మీకు డయాగ్రామ్ ఉంది వేవ్లెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పైన. మీరు అది చూస్తే కనుక స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మీరు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. గామా రేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. నెక్స్ట్ 95th క్వశ్చన్. The number of magnetic quantum number values for the angular momentum quantum number L is equals to 1. L is equals to 1 అంటే p సబ్షెల్. దాంట్లో 3 ఆర్బిటల్స్ ఉంటాయి, px, py, pz. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. నెక్స్ట్ 96th క్వశ్చన్ ఒకసారి చూడండి. ద లా ఆఫ్ ఆక్టేవ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై న్యూలాండ్స్. నెక్స్ట్ 97th క్వశ్చన్. The number of elements present in 5th period of modern periodic table. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 18. ఎందుకంటే 2 S బ్లాక్, 6 P బ్లాక్, 10 D బ్లాక్, ఈ 3 కూడా మనకు 5th పీరియడ్లో ఉంటాయి. నెక్స్ట్ 98th క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్మాలర్ ఆటమిక్ రేడియస్? మరి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్లోరిన్. మీరు ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఎక్కడ చూస్తారు? సెకండ్ పీరియడ్లో చూస్తారు. సో మీరు లెఫ్ట్ టు రైట్ పోతే గనక మీకు ఆటమిక్ రేడియస్ తగ్గుతుంది. సో అలా పోయినప్పుడు లాస్ట్ ఎలిమెంట్ మీకు అక్కడ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫ్లోరిన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. 7th లెసన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మీకు ఉంటుంది. 99th క్వశ్చన్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ జనరల్లీ డాష్. మరి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఇట్ ఇంక్రీజెస్. నెక్స్ట్ 100th క్వశ్చన్. ద ప్రిడిక్టెడ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏకా బోరాన్ బై మెండలిఫ్ వర్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఆఫ్ డాష్ విచ్ వాజ్ డిస్కవర్డ్ లేటర్. స్కాండియం. సో నెక్స్ట్ 101. Which one of the following molecule is an example of sp2 hybridization? So correct option వచ్చేసరికి BF3. నెక్స్ట్ 102 క్వశ్చన్ మీరు ఒకసారి చూడండి. The chemical bond formed by the overlapping of orbitals along an internucleus axis. మరి ఇదొక ఆటం, ఇదొక ఆటం, ఈ రెండిటికి న్యూక్లియస్ ఎలాంగ్ దిస్ ఇంటర్న్యూక్లియస్ యాక్సెస్ వల్ల ఫామ్ అయ్యే బాండ్ చాలా స్ట్రాంగ్ అండ్ దాన్ని మనం సిగ్మా బాండ్ అని అంటాం. నెక్స్ట్ 103 క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఫార్మ్స్ క్యాటయాన్స్ ఈజీలీ? మరి ఆటమ్స్ విత్ లో అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ లార్జ్ ఆటమిక్ సైజ్. ఇది మనకు ఎక్కడ ఉంటుంది అంటే కెమికల్ బాండ్లో ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్ అనే దాంట్లో మీకు 4 పాయింట్స్ ఉంటాయి, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 104 క్వశ్చన్ ఒకసారి చూస్తే కనుక. పోలార్ కోవాలెంట్ బాండ్ ప్రజెంట్ ఇన్ డాష్. ఇది HCl. ఇది కూడా మీకు కెమికల్ బాండింగ్ అనే లెసన్లో లాస్ట్ పేజీలో లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అనే టాపిక్ వచ్చినప్పుడు అక్కడ మీకు ఈ ఆన్సర్ కనిపిస్తుంది. నెక్స్ట్ 105th క్వశ్చన్ ఒకసారి చూస్తే. డబుల్ బాండ్ ప్రజెంట్ ఇన్. మరి ఎక్కడ ఉంటుంది? ఆక్సిజన్. ఇది కూడా కెమికల్ బాండ్ అనే లెసన్లో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మనకు డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే. సో 106th క్వశ్చన్. షేప్ ఆఫ్ H2O మాలిక్యూల్ ఈజ్ వాట్? వి షేప్. మీకు టెక్స్ట్ బుక్లో ఈజీగా కనిపిస్తుంది కెమికల్ బాండింగ్ అనే లెసన్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మైల్డ్ బేస్? మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటారు. నెక్స్ట్ 108th క్వశ్చన్ ఒకసారి చూడండి. ద కాంపౌండ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బోరాక్స్ ఈజ్ వాషింగ్ సోడా. మీరు యాసిడ్స్ అండ్ బేసెస్ అనే లెసన్లో యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు అప్పుడు కనిపిస్తుంది ఆన్సర్ టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ 109th క్వశ్చన్. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ సొల్యూషన్ హూజ్ pH వాల్యూ ఈజ్ 0? అంటే అన్నిటికంటే తక్కువ వాల్యూ 0 ఉన్నప్పుడు అది యాసిడిక్ ఇన్ నేచర్ అనేది మీకు తెలుసు. నెక్స్ట్ 110. The product or products
ఫార్మ్డ్ వెన్ సోడియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ హెచ్సిఎల్. ఏదైనా యాసిడ్ మెటల్ కార్బోనేట్ రియాక్ట్ అయినప్పుడు కరస్పాండింగ్ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి మూడు కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ 4 ఆల్ ద అబవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 111 ఆర్ 111 111 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనే లెసన్లో డ్రెస్సింగ్ ఆర్ కాన్సన్ట్రేషన్ అనే దాంట్లో మీరు చూస్తారు. మరి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 112 ఐడెంటిఫై ద సల్ఫైడ్ ఓర్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113th క్వశ్చన్ ఒకసారి చూడండి. ద ప్యూరిఫికేషన్ మెథడ్ యూజ్డ్ ఫర్ బిస్టర్ కాపర్ ఈజ్ పోలింగ్. నెక్స్ట్ 114 వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ విత్ 3 కార్బన్ ఆటమ్స్. CnH2n+2 అనేది ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 115 దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అడిషన్ రియాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆల్కైన్స్ ఆల్కీన్స్గా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ 116th క్వశ్చన్ చూడు. ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ గ్రాఫైట్ ఈజ్. అన్ని టెక్స్ట్ బుక్లోనే కనిపిస్తాయి. కార్బన్ అండ్ కాంపౌండ్స్లో మీరు గ్రాఫైట్ మ్యాటర్ చెక్ చేస్తే అక్కడ sp2 హైబ్రిడైజేషన్ వల్ల కార్బన్ మధ్యలో గ్రాఫైట్కి అలాంటి హైబ్రిడైజేషన్ ఉంటుందని మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 117th క్వశ్చన్. IUPAC నేమ్ ఆఫ్ CH3CHO ఈజ్. CHO అన్నప్పుడు AL, OH ఉంటే OL అని మనకు తెలుసు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఇథనాల్. ఓకే. నెక్స్ట్ 118 ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ when a hydrogen atom is replaced from NH3 by any alkyl group is amines. Next 119th question. Which of the following is the hardest material known? అంటే డైమండ్, ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ 120 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ఈజ్ ఫ్యాట్స్ ఆర్ ఈస్టర్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ డాష్. సో టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఇది లాస్ట్ టాపిక్, సోప్స్ అండ్ సోపోనిఫికేషన్ అనే టాపిక్లో మీరు ఫస్ట్ లైన్ చూస్తే మీకు కనిపించే ఆన్సర్ గ్లిజరాల్. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఫైండ్ ఇన్ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 10th. So these are all the questions, my dear class 10 students, of Polyset 2025 entrance exam. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ పైన మీకు ఓ మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక మంచి క్లారిటీ వస్తే ఇమ్మీడియట్ గా కమెంట్ బాక్స్ లో yes we got good clarity అని టైప్ చేయండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నలుగురితో షేర్, కుదిరితే ఒక లైక్. అంతేకాదండోయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.